హే బడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనం లాస్ట్ టైం చేసిన బ్లాక్ క్లోవర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో రాయల్ క్యాపిటల్ బయటి నుంచి ఎవరో మేజర్స్ వచ్చి క్లోవర్ కింగ్డమ్ మీద అటాక్ చేస్తుంటారు. వాళ్ళని ఆపడం కోసం మన మ్యాజిక్ నైట్ మెంబర్స్ గ్రూపులుగా డివైడ్ అయ్యి ఎక్కడికి వెళ్తారు. కింగ్డమ్ లో ఎక్కడ చూసినా మాస్టర్స్ తో కేయాస్ గా ఉంటుంది. మన ఆస్థా, నోవెల్, లియో వాళ్ళ పెద్దన్న ఫూగోలియాన్, వీళ్ళు నలుగురు కింగ్డమ్ లో మాస్టర్స్ ని సంబంధించిన మేజ్ ని ఫేస్ చేస్తారు. మన ఆస్థా ఫస్ట్ ఆ మేజ్ దగ్గరికి వెళ్ళి ఆ మేజ్ సమన్ చేసిన మాస్టర్ ని డిఫీట్ చేస్తాడు. అప్పుడే ఆ మేజ్ ఇంకో స్ట్రాంగ్ మాస్టర్ ని సమన్ చేస్తాడు. ఆస్థా ఇందాకటి ఫైట్ లో జరిగిన ఇంజురీల వల్ల ఆ మాస్టర్ ని సరిగా ఫేస్ చేయలేకపోతాడు. దాంతో ఫూగోలియాన్ ఆస్థాకి హెల్ప్ చేయడం కోసం ఆస్థా ఫైట్ మధ్యలో దూరి ఆ మేజ్ సమన్ చేసిన మాస్టర్ ని ఒక్క అటాక్ తో డిఫీట్ చేస్తాడు. మరోవైపు కింగ్డమ్ ని నాశనం చేస్తున్న మాస్టర్స్ ని మన మ్యాజిక్ నైట్ మెంబర్స్ క్లియర్ చేస్తారు. ఆ ఎపిసోడ్ చివరిలో మిమోసా, శాండ్లర్ వాళ్ళ దగ్గర ఎవరో ఒక ఆంటీ గాల్లో ఎగురుతూ ఇది ఆరంభం మాత్రమే, ఇప్పుడు అసలైన బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళ వైపు చూస్తూ క్రీపీగా నవ్వుతుంది. చూస్తుంటే మీరంతా ఈ వీడియో కోసం బాగా ఎదురు చూస్తున్నట్లున్నారు. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేస్తే ఆస్థా వాళ్ళ దగ్గర ఉన్న మేజుని చూపించడంతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ రాడిస్ గాడు సంవత్సరం కష్టపడి వాడి వెనుకున్న ఆ మాస్టర్ ని క్రియేట్ చేస్తుంటాడు. స్ట్రాంగ్, ఎవరు ఏం పీకలేరు అని అనుకుంటున్న ఆ మాస్టర్ ని ఫూగోలియాన్ ఒక్క అటాక్ తో బూడిద చేస్తే రాడిస్ వాడి సంవత్సరాల కష్టం వాడి కళ్ళ ముందే బూడిద కావడంతో నిరాశకు గురవుతాడు. అక్కడే పక్కన రాడిస్ సంబంధించిన మరో మాస్టర్ తో లియో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే మనోడు చూసుకోకుండా బురదలో కాలబెట్టి బ్యాలెన్స్ తప్పితే ఆ మాస్టర్ అటాక్ మనోడి వైపుకి వస్తుంది. లియోని ఆ మాస్టర్ అటాక్ నుంచి నోవెల్ తన వాటర్ బ్యారియర్ తో ప్రొటెక్ట్ చేస్తుంది. అలా నోవెల్ బ్యారియర్ సాయంతో ఆ మాస్టర్ కి క్లోజ్ గా వెళ్తే నోవెల్ కరెక్ట్ టైం కి ఆ బ్యారియర్ ని రిమూవ్ చేస్తుంది. లియో ఆ మాస్టర్ కి క్లోజ్ గా వచ్చి తన ఫైర్ మ్యాజిక్ తో ఆ బురద మాస్టర్ ని ఆవిరి చేసేస్తాడు. రాడిస్ గాడు తను ఇంకో మాస్టర్ కోల్పోవడంతో వాడి ఫేస్ వాడిపోతుంది. నోవెల్ వాళ్ళ గెలుపుని చూసి ఆస్థా తన గాయాల గురించి మర్చిపోయి గట్టిగా నవ్వుతాడు. ఫూగోలియాన్ నోవెల్ ని లియోని అప్రిసియేట్ చేస్తే నోవెల్, ఇద్దరు సల్యూట్ చేస్తారు. నోవెల్, నేను ఆ లియో గాడితో పాటు చూసుకోకుండా సల్యూట్ చేసేసా. ఇక ఫూగోలియాన్ తన ధ్యాసని రాడిస్ గాడి మీదకి షిఫ్ట్ చేసి ఆ రాడిస్ గాడి వైపుకి నడవడం స్టార్ట్ చేస్తాడు. ఫూగోలియాన్ క్లోజ్ గా రావడం చూసి ఆ రాడిస్ గాడు భయపడుతూ, లేదు దగ్గరికి రాకు, నేను రాయల్టీస్ కన్నా స్ట్రాంగ్ అని తన మ్యాజిక్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫూగోలియాన్ ఫ్లేమ్ క్రియేషన్ మ్యాజిక్ లియో పాల్మ్ ని యూజ్ చేసి ఆ రాడిస్ గాడిని కదలకుండా పట్టుకుంటాడు. ఆ రాడిస్ గాడి గ్రిమర్ అక్కడి కింద పడిపోతుంది. ఆ రాడిస్ గాడు ఈ ఫ్లేమ్స్ ని నా నుంచి తీసే అని చాపిల్ల కొట్టగలన్నట్టు గెలిగెల కొట్టగలాడుతుంటే ఫూగోలియాన్ రాడిస్ కి క్లోజ్ గా వచ్చి, నాకు నీ నుంచి కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి, దానికన్నా ముందు అసలు నేను నీ గ్రీమరీని చూడాలనుకుంటున్నా అని అంటే ఆ రాడిస్ గాడు, లేదు అది నా గ్రీమరీ, నువ్వు తాకడానికి వీల్లేదు అని ఏదో సీక్రెట్ రివీల్ అవుతుంది అన్నట్లుగా గట్టిగా రుస్తున్నాడు. ఫూగోలియాన్ ఆ గ్రీమరీని చేతిలోకి తీసుకొని షాక్ అవుతాడు. ఎందుకంటే వాడి గ్రీమరీ అన్ని గ్రీమరీలా కాకుండా చాలా సన్నగా ఉంటుంది. ఇంకో షాక్ విషయం ఏమిటంటే వాడి గ్రీమరీలో కేవలం ఒకే ఒక్క పేపర్ ఉంటుంది. ఆ ఒక్క పేపర్ లో ఒకే ఒక్క స్పెల్ ఉంటుంది. ఫూగోలియాన్ షాక్ లో చూస్తుంటే ఆ రాడిస్ గాడు ఏదో బయటపడుతుంది అన్నట్లుగా గట్టిగా అరవడం మళ్ళీ మొదలెడతాడు. వద్దు, చూడొద్దు, అది చూస్తే అంతా నన్ను ఎగతాళి చేయడం మొదలెడతారు అని వాడి గోడు చెప్పుకుంటాడు. చూస్తుంటే ఆ రాడిస్ గాడి దగ్గర అది ఒక్క స్పెల్లే ఉన్నట్లుంది. అందుకే అందరూ వాడిని ఎగతాళి చేస్తున్నట్లున్నారు. ఆ రాడిస్ గాడు అదే వాళ్ళతో చెప్పుకొని ఫూగోలియాన్తో మూసే అని అరుస్తుంటే ఆస్థా, ఎగతాళ, ఇక్కడ ఎవరు నిన్ను చూసి నవ్వట్లేదే అని కడుపు పట్టుకొని ఆ రాడిస్ గాడి వైపు వస్తూ, చూస్తుంటే నువ్వు గొప్పోడు అని అంతా నిన్ను నోటీస్ చేయాలని ఇదంతా చేసినట్లున్నావు, కానీ నువ్వు తప్పు దావని ఎంచుకున్నావు. నువ్వు స్ట్రాంగ్, అలాగే నీ దగ్గర చాలా మ్యాజిక్ పవర్ ఉంది, కానీ నువ్వు ఎంచుకున్న తప్పు దావ వల్ల నీ మ్యాజిక్ పవర్ కి మీనింగే లేకుండా పోయింది. నీకు మ్యాజిక్ పవర్ ఉండి కూడా వేస్టే అని అంటే ఆ రాడిస్ గాడు అని నోరు తెరిచి చూస్తుంటే ఫూగోలియాన్ చిన్నగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి నవ్వుతాడు. అప్పుడే ఆస్థా నడవడానికి ఇబ్బంది పడుతుంటే నోవెల్ వచ్చి చిన్నగా షై అవుతూ, సరే ఎలారా నన్ను సపోర్ట్ గా తీసుకో అని అంటే ఆస్థా నోవెల్ భుజం మీద చేయి వేసి తనని సపోర్ట్ గా తీసుకొని నిలబడతాడు. నోవెల్, ఇన్ దిస్ సిచ్యువేషన్స్ ఈజ్ లైక్ దట్స్ మై బాయ్, కమ్ హియర్, టేక్ మీ యాజ్ యువర్ సపోర్ట్. రాడిస్ తో ఫూగోలియాన్, నువ్వు మంచి దావని ఎంచుకొని ఉండుంటే గొప్పోడు ఉండేటనివి, కానీ నువ్వు ఇప్పుడు తప్పు దావని ఎంచుకొని నీ లైఫ్ ని నువ్వే నాశనం చేసుకున్నావు. నువ్వు చేసిన తప్పులకి నీకు పనిష్మెంట్ తప్పదు అని మాట్లాడుతుంటే ఆ రాడిస్ గాడి చెవిలో ఏదో డివైస్ ఉంటుంది. అప్పుడే ఆ డివైస్ అవతల నుంచి ఎవరో, ఏమి ఇప్పుడు నువ్వు బాగా సాటిస్ఫై అయ్యావా? ఈ వాయిస్ ఆ రాడిస్ గాడికి మాత్రమే కాకుండా ఎక్కడో ఉన్న మన ఆస్థా కూడా వినపడుతుంది. మనోడికి ఆ మాటలు సరిగా వినపడి ఉండవు. చూస్తుంటే మనోడికి మ్యాజిక్ లేదు గనక ఆ మాటలు వినపచ్చినట్లున్నాయి.
ఆస్తాకి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక చూస్తుంటే నోవెల్ ఆస్తా ఫేస్లోని ఎక్స్ప్రెషన్ చేంజ్ కావడం గమనించి ఏమైందని అడుగుతుంది. ఆ మ్యాజిక్ డివైస్ అవతల ఉన్న వ్యక్తి కంటిన్యూ చేస్తూ, నేను నీకు ముందే చెప్పినా కదా, నీ దగ్గర స్క్వాడ్ క్యాప్టెన్స్ని ఓడించేంత సత్తా లేదు. నువ్వు నీ దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్ మొత్తం ఉపయోగించినా నువ్వేం పీకలేవు. నా ఓర్పు నశించింది. ఇంకేం గెలుక్కోకుండా మన ప్లాన్ ప్రకారం వెళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇదంతా మన మాస్టర్ కోసం. చూస్తుంటే వీళ్ళేదో పెద్దగానే ప్లాన్ చేసినట్లున్నారు. మన మిగతా మ్యాజిక్ నైట్స్ విషయానికి వస్తే వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర, ఈస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర, సెంట్రల్ డిస్ట్రిక్ట్ దగ్గర, అలాగే నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న మాస్టర్స్ ని క్లియర్ చేసేసుంటారు. ఇక బ్యాటిల్ అయిపోయిందంతా బానే ఉంది అని అనుకుంటుండగా ఎవరో దూరం నుంచి కింగ్డమ్ లోని కేయాస్ ని చూసి, ఇప్పుడు అందరూ మనం అనుకున్న ప్లేస్ లోకి వచ్చేశారు అని అంటాడు. ఈ వాయిస్ సేమ్ డారిస్ గాడితో డివైస్ అవుతో నుంచి మాట్లాడిన వ్యక్తి వాయిస్ లా ఉంటుంది. అప్పుడే యూనో దగ్గర తన గ్రీమరీ ఉన్నట్టుండి తానంతట తానుగా రియాక్ట్ అయ్యి యూనోని గాల్లోకి లేపుతుంది. తను అలా నేల నుంచి దూరంగా వెళ్ళగానే ఏదో బ్లాక్ కలర్ లో పోర్టల్ ఫామ్ అవుతుంది. ఆ పోర్టల్ యూనో వాళ్ళ దగ్గర మాత్రమే కాకుండా మిగతా స్క్వాడ్ మెంబర్స్ దగ్గర కూడా ఫామ్ అవుతుంది. అది సడన్ గా రావడం వల్ల మనోళ్ళు దాని నుంచి తప్పించుకోలేకపోతారు. అది సిటిజన్స్ చూస్తుండగానే మన మ్యాజిక్ నైట్స్ ని కప్పేసి మాయమైపోతుంది. అది పోతూ పోతూ మన మ్యాజిక్ నైట్స్ ని కూడా తీసుకెళ్లిపోతుంది. ఆ పోర్టల్ మనోళ్ళని తీసుకెళ్లి కింగ్డమ్ కి దూరంగా ఎక్కడో కొండపైన పడేస్తుంది. మనోళ్ళని రాయల్ క్యాపిటల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో పడేయడం చూసి మనోళ్ళు స్ట్రాంగ్ పోర్టల్ మ్యాజిక్ యూజర్ అయి ఉంటాడని అక్కడ నుంచి మళ్ళా తిరిగి రాయల్ క్యాపిటల్ కి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. కట్ చేస్తే కింగ్డమ్ లోపల చూస్తాం. ఆ పోర్టల్ మ్యాజిక్ యూజర్ ఎందుకో ఆస్తా వాళ్ళని కింగ్డమ్ నుంచి దూరంగా టెలిపోర్ట్ చేస్తున్నాడు. ఫూగోలియాన్, నోవెల్, లియో వాళ్ళకి సడన్ గా కింగ్డమ్ లోని మ్యాజిక్ నైట్స్ మాయం కావడంతో ఏం జరుగుతుందో కింగ్డమ్ లో అర్థం కాక ఫూగోలియాన్ డాడిస్ తో, మిగతా మ్యాజిక్ నైట్స్ ఎలా మాయం చేయగలిగావు? చూస్తుంటే నీతో పాటు ఇంకా తోడు దొంగలు ఉన్నట్లున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మర్యాదగా చెప్పు అని అంటే ఆ రాడిస్ గాడు చిన్నగా నవ్వుతాడు. కట్ చేస్తే కింగ్డమ్ లోని సిటిజన్స్ అంతా మ్యాజిక్ నైట్స్ వాళ్ళ కళ్ళ ముందరే సడన్ గా అదృశ్యం కావడంతో అసలేం జరుగుతోందో అర్థం కాక భయపడుతుంటారు. నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ లో అక్కడే ఒక లేడీ మేజ్ చీపురు మీద ఎగురుతూ, ఆ వెధవలు చాలా ఈజీగా ఈ ట్రాప్ లో పడిపోయారు. వీళ్ళు ఈ కంట్రీ గ్రేట్ మేజెస్. నేను ఇంకా వీళ్ళతో ఆడుకుందాం అనుకున్నా. చూస్తుంటే నాకు ఆ పని పల్లె. నాకింకా టైం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్న యంగ్ మానాని బాగా ఎంజాయ్ చేస్తా అని యాష్ కర్స్ మ్యాజిక్ యాష్ అబ్జార్బింగ్ ఫార్మేషన్ ని యూజ్ చేసి అక్కడున్న సిటిజన్స్ లైఫ్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ లేడీ లేదు, ఈ ముసిల్ది తనని తాను యంగుగా అలాగే అందంగా ఉంచుకోవడం కోసం సిటిజన్ల లైఫ్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంటుంది. అప్పుడే ఆ సిటిజన్స్ లో ఒక క్యూట్ లేడీని చూసి జెలస్ గా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడే చనిపోయి ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి తన భర్త వస్తాడు. ఈ ముసిల్ది వాని దగ్గరికి వెళ్ళి, హే నేను ఎలా ఉన్నా అందంగా ఉన్నా కదా, ఒకసారి నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయి అని అడిగితే తను తన భార్యని కోల్పోయిన బాధలో దానికి కారణమైన ఆ ముసిల్దాన్ని, నువ్వు మనిషివి కాదు రాక్షసివి. అది విని ఆ ముసిల్దానికి కోపం వచ్చి వాడి లైఫ్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడే యూనో తన విండు మ్యాజిక్ తో ఆ ముసిల్దాని మీద అటాక్ చేస్తాడు. ఆ ముసిల్ది తప్పించుకుంది. ఆ ముసిల్ది యూనోతో, హో నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు అని అంటే మనోడు, నేను నిన్ను ప్రజల మీద అటాక్ చేయనివ్వను ముసల్దానా అని అనేసరికి ముసల్దానికి మండి యూనో మీద యాస్ కర్స్ మ్యాజిక్ చేర్ఫుల్ యాస్ డిస్ట్రక్షన్ తో అటాక్ చేస్తే యూనో తప్పించుకొని ఆ ముసల్దాని వైపుకు వెళ్తాడు. ఆ ముసల్ది, ఈ కర్స్డ్ బుల్లెట్స్, వీటిలో అన్ని రకాల కర్సెస్ ఉంటాయి. ఇవి తగిలేంత వరకు ఏ బుల్లెట్ లో ఏ కర్స్ ఉందో అస్సలు తెలీదు. యూనో ఆ కర్స్డ్ బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటూ ఆ ముసల్దాని వైపుకి విండ్ స్లాష్ వేసి, ఎవరు మీరు, మీకేం కావాలి, ఎందుకు కింగ్డమ్ లోకి వచ్చారు అని అడిగితే ఆ ముసిల్ది, ఇలాంటి పరిస్థితిలో నీకు నీ ప్రశ్నలకి సమాధానం కావాలా? నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు, అందుకోసమైనా నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తా. మేమిక్కడికి ఒకరిని చంపడం కోసం వచ్చాం. అది విని యూనో, అసలు ఎవరు మీరు, ఎవరిని చంపాలనుకుంటున్నారు? ఆ ముసిల్ది, నేను నువ్వు అడిగిన ప్రతి దానికి అంత ఈజీగా సమాధానం ఇస్తాననుకున్నావా బేబీ? అంత సీన్ లేదు అని యూనో మీద అటాక్ చేస్తుంది. కట్ చేస్తే ఆస్తా వాళ్ళ దగ్గర ఫూగోలియాన్ ఆ రాడిస్ గాడిని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తూ, నీతో పాటు కనీసం ఎవరో ఒక్కరన్నా ఈ అటాక్ ప్లాన్ లో భాగమై ఉంటారు. ఆ స్పెషల్ మ్యాజిక్ యూజ్ చేసినోడు ఖచ్చితంగా ఈ రాయల్ క్యాపిటల్ లోనే ఉంటాడు. వాడెక్కడున్నాడు? లేదా వాడు పారిపోయాడా? మీరు మ్యాజిక్ నైట్స్ ని రాయల్ క్యాపిటల్ నుంచి దూరంగా పంపించినంత మాత్రాన మీరేం సాధించలేరు. రాయల్ క్యాపిటల్ ని సొంతం చేసుకోగల సత్తా మీ దగ్గర లేదు. నాకు తెలిసి మీ టార్గెట్ రాయల్ క్యాపిటల్ కాదు, రాయల్ క్యాపిటల్ కింగ్ కాదు. నిన్ను చూస్తుంటే మీ బ్యాచ్ ఇక్కడికి ప్రతీకారం తీసుకోవడం కోసం వచ్చినట్లున్నారు. అసలు మీ గోల్ ఏంటి? అసలు మీకేం కావాలి అని అడిగితే ఆ రాడిస్ గాడు గట్టిగా నవ్వుతూ, నీకు మా రియల్ టార్గెట్ ఎవరో తెలియాలా? ఎవరో కాదు, నువ్వే.
ఫూగోలియన్, వెర్మిలియన్, మేము నీకోసమే ఇక్కడికొచ్చాం. లియో, తననెందుకు టార్గెట్ చేశారు? ఫూగోలియన్, నన్నెందుకు టార్గెట్ చేశారు? అప్పుడే ఫూగోలియాన్ కింద బ్లాక్ కలర్ లో పోర్టల్ ఫామ్ అవుతుంది. ఫూగోలియానికి అది స్పెషల్ మ్యాజిక్ అని తెలుసు, కానీ దాని నుంచి తప్పించుకోడు. ఆస్తా, లియో, నోవెల్ ముగ్గురు చూస్తుండగానే ఫూగోలియాన్, అరాడిస్ ఇద్దరు ఎక్కడికో టెలిపోర్ట్ అయిపోతారు. కానీ ఫూగోలియాన్ ఒక్కడే కింగ్డమ్ నుంచి ఎక్కడో మొత్తం వైట్ కలర్ లో ఉన్న ఏరియాలోకి వస్తాడు. కట్ చేస్తే యూనో దగ్గరకు వస్తాం. యూనో ఆ ముసిల్దాన్ అటాక్స్ నుంచి కాసేపటి వరకు బాగా తప్పించుకోగలుగుంటాడు. ఆ ముసిలి కంటిన్యూస్ గా అటాక్ చేస్తుండటంతో యూనో వాటి నుంచి డాజ్ చేసి చేసి బాగా అలసిపోయింటాడు. అప్పుడే యూనోకి ఒక 2 అటాక్స్ తగులుతాయి. దాని కారణంగా యూనో తన బ్యాలెన్స్ కోల్పోతాడు. ఆ ముసిలి అదే ఛాన్స్ అని యూనో మీద కంటిన్యూస్ గా అటాక్ చేయడం మొదలెడుతుంది. ఆ ముసిలి యూనోని చూసి, ఓ బేబీ, చూస్తుంటే నువ్వు నా అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి బాగా కష్టపడుతున్నట్లున్నావు. నీకు నా అటాక్స్ నుంచి ఏ కర్స్ ఎఫెక్ట్ వచ్చింది అని నవ్వుతుంటుంది. ఇక్కడ యూనోకి తన మీద పడ్డ కర్స్ వల్ల కళ్ళు సరిగా కనపడుతుండవు. అది సరిపోదన్నట్లు మనోడి బాడీ కూడా సరిగా మూవ్ అవుతుండదు. మనోడి చెవులు కూడా సరిగా వినపడుతుండవు. ఆ ముసలిది మనోని ఎగతాళి చేస్తూ, నీకు నా యాస్ కర్స్ మ్యాజిక్, చేర్ఫుల్ యాస్ డిస్ట్రక్షన్ మ్యాజిక్ రుచి నచ్చిందా? దీనివల్ల ఫస్ట్ నీ కళ్ళు చిన్నగా పోతాయి, దాని తర్వాత నీ చెవులు, దాని తర్వాత మొత్తం నీ బాడీనే పనిచేయడం మానేస్తుంది. నువ్వు నన్ను ముసల్దానా అని పిలిచావు కదా, అందుకే ఇది నా పనిష్మెంట్ అని నవ్వుతుంటుంది. మరోవైపు యూనోనేమో తన గ్రీమరీ వైపు చూస్తూ, అంతా నా 4 లీఫ్ క్లోవర్ ని చూసి నా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అంతేకాక నా గ్రీమరీని చూసి మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ లోనే టాప్ ప్లేస్ లో ఉన్న గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ నా పవర్ ని చూసి తన స్క్వాడ్ లో జాయిన్ చేయించుకుంది. అంతా నన్ను పోటు మోగని అనుకుంటున్నారు, కానీ నేను కనీసం ఈ ముసల్దాని అటాక్స్ ఆపలేకున్నా. అప్పుడే తనకి ఇప్పటి వరకు తనని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ మాటలు గుర్తొస్తాయి. నీ దగ్గర 4 లీఫ్ గ్రీమరీ ఉంటేమి లేకపోతేనేమి, నువ్వు ఒక కామనర్వి. ఆ గ్రీమరీని చూసి గొప్పలు పోకు. నీకున్న స్కిల్స్ తో నువ్వు గోల్డెన్ డాన్స్ లో ఎక్కువ రోజులు ఉండలేవు అని ఇలా నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా నేను నా స్కిల్స్ ని మెరుగుపరుచుకున్నా. కానీ నేను ఆ డంజన్లో ఆ ఎనిమిని ఓడించలేకపోయా. వాణ్ణి ఓడించింది నేను కాదు, నాకు అప్పుడే దొరికిన పవర్. నేను కనీసం ఆ పవర్ని కంట్రోల్ కూడా చేయలేదు. తర్వాత ఆ పవర్ని యూజ్ చేయడానికి చాలా సార్లే ప్రయత్నించా, కానీ నా వల్ల కాలేదు. ఈ గ్రీమరీనే ఇందాక ఆ స్పెషల్ మ్యాజిక్ నుంచి నన్ను తప్పించింది. ఈ పవర్ నాది, కానీ కనీసం నా పవర్ని నేను కంట్రోల్ చేయలేకున్నా అని ఆలోచిస్తుండగా మళ్ళీ వాడు ఒక కామనర్, వాడి నుంచి మనమేం ఆశిస్తాం అన్న మాటలు గుర్తొస్తే నేను అసలు వాళ్ళ మాటల్ని పట్టించుకోను అని అనుకొని ఒక టొర్నాడోని క్రియేట్ చేసి ఆ ముసిల్దాని మీద అటాక్ చేస్తాడు. కానీ మనోడు సరిగా ఏం చేయలేకపోతాడు. అది చూసి ఆ ముసిల్ది ఎగతాళిగా నవ్వి మనోడి మీద అటాక్ చేసి, ఇదిగో ఇలా ఏం చెయ్యాలి, నువ్వు గనక నాకు సారీ చెప్పి నన్ను వదిలేయమని అడుక్కుంటే నేను నిన్ను వదిలేస్తా. యూనో అది విని, లేదు నేను అలా చేయను. ఇక్కడ మన యూనోకి తన కళ్ళు అస్సలు కనబడుతుండవు. మనోడు ఎక్కడో శూన్యంలో ఉన్నట్లు ఫీల్ అవుతుంటాడు. అప్పుడే ఆ శూన్యంలో యూనో ఏవో వెలుగుతున్న పక్షుల్ని చూస్తాడు. ఏంటిది, ఇదేమన్నా మానా ఫ్లోనా అని ఆలోచిస్తుంటాడు. విండ్ మ్యాజిక్ ని యూజ్ చేసే వాళ్ళు మానాని బాగా డిటెక్ట్ చేయగలరు, అందుకే వాళ్ళ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. కానీ ఇప్పుడు ఆ ముసల్దాని వల్ల మన యూనోలోని ప్రతి 5 సెన్స్ పాయింట్స్ క్లోజ్ అయ్యాయి. దానివల్ల యూనో తన మానా మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాడు. అప్పుడే ఆ ముసలిది మనోని, నీకు నీ ప్రాణాల మీద ఆశ ఉంటే త్వరగా అడుక్కోవడం మొదలెట్టు, లేకుంటే నేను నిన్ను ఇక్కడే చంపేస్తా. నేను నీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా, త్వరగా నోరు తెచ్చి మాట్లాడు. వినిపిస్తుందా నిన్నే అని అరుస్తుంటే యూనో ఆస్తాతో విజర్కింగ్ అవుతా అని ఛాలెంజ్ చేసింది గుర్తు తెచ్చుకొని తన న్యూ స్పెల్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఆ స్పెల్ ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో మనోడి గ్రీమరీ గ్రీన్ కలర్ లైట్ ని వదులుతుంది. ఇప్పుడు ఆ ముసలిది మనోడి గ్రీమరీ లెజెండరీ 4 లీఫ్ క్లోవర్ అని నోటీస్ చేసి షాక్ అవుతుంది. మనోడు ఆ స్పెల్ ని యాక్టివేట్ చేయగానే వెదర్ లో చేంజ్ వస్తుంది. అలాగే చుట్టూ ఉన్న గాల్లోని మానా మొత్తం మన యూనో దగ్గరికి వస్తుంది. యూనో ముందు ఆ లిటిల్ స్పిరిట్ సమన్ అవుతుంది. ఆ స్పిరిటే యూనో చుట్టూ ఉన్న మానాని కంట్రోల్ చేస్తుంటుంది. యూనో, నాకు ఈ స్పిరిట్ ఇప్పటి వరకు మానా సిగ్నల్స్ ని పంపిస్తూనే ఉంది, నేను దాన్ని గమనించలేదు అని అనుకొని ఆ ముసల్దాన్తో, నీకొకటి తెలుసా, నాకు ఫైట్ ఓడిపోవడం అంటే అస్సలు నచ్చదు అని విండ్ స్పిరిట్ మ్యాజిక్ సిల్ప్స్ బ్రెత్ తో అటాక్ చేస్తాడు. ఆ అటాక్ చాలా పవర్ఫుల్ గా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ ముసల్దానికి తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే టైం కూడా దొరకదు. అలా యూనో పవర్ఫుల్ అటాక్ లో ఇరుక్కుంటుంది. కట్ చేస్తే మనం ఫూగోలియాన్ దగ్గరకు వస్తాం. మనోడు ఎక్కడున్నాడో తెలియక అటు ఇటు చూస్తుంటాడు. అప్పుడే ఎవరు అక్కడికి వస్తారు. వాణ్ణి చూడగానే మన ఫూగోలియాన్ ఫేస్ అయోమయం నుంచి షాక్ కి చేంజ్ అవుతుంది. ఫూగోలియాన్, ఏంటి అది నువ్వా అని అరుస్తాడు. అసలు మన లియాన్ ముందు ఉంది ఎవరు? ఎందుకు మనోడు ఆ వ్యక్తిని చూసి అలా రియాక్షన్ ఇచ్చాడు?
అసలు ఆ ఎనిమీస్ మన లియాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు, తనకి వాళ్ళకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఓకే డూడి, ఇక ఇక్కడితో ఈ వీడియోని నేను చేస్తున్నా. ఇక వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.